స్థాయిలో ఉండి కూడా మనకి తల్లిదండ్రుల మీద స్థాపించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాల్ని రెగ్యులర్గా రావడము, అదేవిధంగా ఆ కార్యక్రమాలకి నిత్యం కోఆర్డినేట్ చేసుకోవడం కూడా. సో ఇది నేను అటెండ్ అవుతున్న 3rd కార్యక్రమం. అంటే టీచర్స్ కూడా ఒకసారి ట్రైనింగ్ పెట్టడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ విద్యార్థులు మీరు జీవితంలో ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా కూడా తల్లిదండ్రుల్ని ఈ విధంగా గౌరవించాలి అనేది మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. సో అదేవిధంగా మనకి సార్ అనేది మనకి పాసార్థి సార్ ఇప్పుడు నేను నిజామాబాద్కి కలెక్టర్గా వచ్చినప్పుడే కాదు, ముందు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా సార్తో పనిచేయడం జరిగింది. గ్రూప్ 1 స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి గురించి అక్కడ మనకి మోటివేషన్ క్లాసెస్ అనేది కాకతీయ యూనివర్సిటీ మరియు అదర్ స్టడీ సర్కిల్లో చదువుకున్న వాళ్ళకి కూడా చేయడం జరిగింది. సో ఆ విధంగా సార్ అనేది ఏదో మనకి పదవిలో ఉన్నామనేది కాకుండా ఎప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు విద్యలో ఉన్నతంగా ఉండాలి, వాళ్ళకి విద్య యొక్క విలువ తెలియాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. ఒకరు నా దగ్గరకు వచ్చి నీ గురించి 2 నిమిషాలు మాట్లాడాలి, ఏదైనా భాష కానీ నీ గురించి 2 నిమిషాలు మాట్లాడాలి. ఎవరు ముందుకు వస్తారు? స్కూల్ గురించి, దేశం గురించి, దేని గురించి కాదు, మీ గురించే 2 నిమిషాలు మాట్లాడాలి. मेरे वालिद साहब का नाम शेख हमीद है और मैं आगे पढ़ना चाहती हूँ. मैं 10th क्लास में हूँ, अभी 10th उर्दू मीडियम में हूँ. अभी मैं अच्छा पढ़ के अपने टीचर बनना या इंजीनियर बनना चाहती हूँ और मैं आगे बढ़ के अपने मेरे टीचर्स और मेरे पेरेंट्स का नाम रोशन करना चाहती हूँ. मेरे टीचर्स इतना मेहनत से हमें बहुत अच्छा पढ़ाते हैं. सारा आप यकीन नहीं करते, पेरेंट्स हमें बहुत अच्छा पढ़ाते हैं और हमें अच्छा आगे बढ़ना चाहती हूँ मैं. और मैं अच्छी मेहनत करती हूँ, सुबह 5 बजे उठ के अच्छी मेहनत करती और मैं अच्छा पढ़ती और शाम जाके మీరు ఎంత చదివినా 10/10 మార్క్స్ తెచ్చుకున్నా ఏదో పెద్ద భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే లాభం. మార్క్స్ ఒకటే కాదు, మొట్టమొదటి కావాల్సింది డిసిప్లిన్. నేను చాలా కష్టపడితేనే 10th 10 GPA తెచ్చుకొని ఇంకా కాలేజీలో ఇంకా ముందు పై చదువులు చదువుకుంటే నేను కలెక్టర్ అవుతానని రోజు అనుకుంటా. నేను నా కాళ్ళ మీద బతకడమే నా కోరిక. తల్లిదండ్రులని కష్టపెట్టకూడదు. కలెక్టర్ కావాలనేది ఒక కళ, దాన్ని డ్రీమ్ అంటారు. డ్రీమ్ అంటే చాలా పెద్దది, మీకు ఇప్పుడే దాని గురించి తెలియదు. ఇప్పుడు మీరు ఆలోచించింది ఏంటంటే అసలు 10th తర్వాత ముందు 10thలో ఎంత శ్రమ పడతావు, ఎన్ని మార్కులు తెచ్చుకుంటావు, ఏ రకంగా నీ సబ్జెక్ట్స్ అర్థం చేసుకుంటావు, టీచర్స్ని అడిగి నీ అనుమానాలు తీర్చుకుంటావు. అసలు 10th క్లాస్ స్టాండర్డ్ అనేది 10th క్లాస్ పాస్ అయ్యేసరికి నీకు రావడం మొట్టమొదటి విషయం. ఇవాళ పిల్లల్ని టెస్ట్ చేస్తే 10th క్లాస్లో చదువుతుంటారు, కానీ 5వ తరగతి పరీక్ష స్టాండర్డ్ కూడా ఉండట్లేదు. ఇది చాలా మౌలికమైన సమస్య. అంటే ఏ క్లాస్లో ఏ స్టాండర్డ్ ఉండాలో ఆ స్టాండర్డ్ ఉండట్లేదు. అకాడమిక్ స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా ఎక్కడైనా 10th క్లాస్ చదువుతున్నాను అంటే 10th క్లాస్ అంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. 10వ తరగతి అంటే మీరు ఫిజిక్స్ చదువుతారు, కెమిస్ట్రీ చదువుతారు, హిస్టరీ చదువుతారు, సోషల్ స్టడీస్ చదువుతారు. ఆ సబ్జెక్ట్స్ మీద ఒక అనలిటికల్ పవర్ ఉండాలి మీకు. అంటే ఊరికి 1 మ్యాన్ బ్యాట్స్మెన్ అంటాం. మనకి ఏంటంటే
రేపు పరీక్ష ఉంటే ఈరోజు చదువుతాము. మీ సార్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు. మీ సార్ ఏదో 10-20 క్వశ్చన్లు చెప్తారు, ఇంపార్టెంట్గా చదువుకో. అవి చదువుకొని పాస్ అయిన వల్ల చాలా మంది పిల్లలు ప్రతిదీ ఆచరణలో పెట్టడం నేర్చుకోండి. ఏదైనా విషయం కానీ మీకు కోరిక ఉన్నది, కోరిక ఉండడం అనేది మొదటి స్టెప్ అన్నమాట. ఆ కోరికను మీరు లక్ష్యంగా మార్చుకొని చాలా ఫోకస్కొని కన్సిస్టెన్సీ, అంటే ఇవాళ చదివితే రేపు చదవడం కాదు. ఇవాళ 2 గంటలు దానికి పెట్టి చదివామంటే రోజు 2 గంటలు ఆ సబ్జెక్టు పెట్టి చదవాలి. ఆ పుస్తకం పక్కన పెడితే మీరు చదివిన విషయం ఏదైనా చెప్పగలిగే ఒక సామర్థ్యం మీకు రావాలి. అంటే మీ చదువులో కనీస సామర్థ్యం వస్తే అప్పుడు మీ చదువుకు సర్టిఫికెట్కు ఒక విలువ ఉన్నట్టు. యాక్చువల్గా సర్టిఫికెట్ విలువ ఇంపార్టెంట్ కాదు, నీ వలన సర్టిఫికెట్కు విలువ రావాలి, నీ వలన మీ టీచర్స్కి విలువ రావాలి, నీ వలన మీ తల్లిదండ్రులకు విలువ రావాలి. ఈ పాప ఎవరంటే ఈ పాప తల్లిదండ్రులు వీళ్ళు, వీళ్ళ టీచర్ వీళ్ళని చెప్పగలగాలి. అట్లా మీ విలువ అప్పుడు నిర్ణయం అవుతుంది. మీ సర్టిఫికెట్ చేస్తుంటే ఏం లాభం లేదు. సర్టిఫికెట్ వాల్యూ పోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. సర్టిఫికెట్ కంటే ఎక్కువ మొట్టమొదటి అంశం ఏంటంటే ఆ సర్టిఫికెట్లో ఏదైతే ఏ క్లాస్ ఉందో ఆ సబ్జెక్టులలో మీకు కనీస సామర్థ్యము ఉండాలి. మొట్టమొదటి విషయం ఏదైతే మీకు జీవితంలో కావాలనే ఒక కోరిక ఉందో ఆ కోరికని ఒక లక్ష్యంగా మార్చుకున్నాను, దానికి ఒక ప్లాన్ వేసుకున్నాను. దానికి ఈరోజు ఏం చేస్తాం, రేపేం చేస్తాం అనేది సంవత్సరం పూర్తిగా మీరు శ్రమ పడితే డిసిప్లిన్తో ఒక ఫోకస్తో మీకైనా డౌట్స్ ఉంటే మీ తల్లిదండ్రులను టీచర్స్ను అడిగి మీరు శ్రమిస్తే అప్పుడు మీకు అవకాశం ఉంటుంది. లేకపోతే డ్యాన్సర్ అవుతాము ఇంకా చాలామంది అంటారు, అనేవాళ్ళు చాలా ఎక్కువ, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటారు. అనడం ముఖ్యం కాదు, ఆ అనడం అనేది మీ కోరికగా తెలుస్తుంది. అది బలంగా మారాలి మీ కోరిక. ఆ కోరికను మీరు జీవితంలో ఒక లక్ష్యంగా వేసుకుని ఆ లక్ష్యం సాధించేందుకు మీరు ముందుకు పోవాలి. ఆ లక్ష్యం సాధించడానికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచించి మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, టీచర్లు కానీ, తల్లిదండ్రులు కానీ వాళ్ళ సహకారం తీసుకున్నారు. మనకు సమస్య ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలు ఏదైతే బ్యాక్వర్డ్, మాకేం చేత కాదు అనే మెంటాలిటీ చాలా ప్రబలంగా కనిపిస్తూ ఉంది. మీరు ఒక్కటే ఆలోచించాలి, అంటే తల్లిదండ్రులు టీచర్ కూడా చేయాల్సింది ఇదే. పిల్లలకు కావాల్సింది ఏంటంటే కాస్త ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పాలి. తల్లిదండ్రులు ఇవాళ రేపు పిల్లలకి సమయం ఇవ్వట్లేదు. మొట్టమొదటి పని ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని లేపి వాళ్ళతో కాస్త ప్రేమగా మాట్లాడి వాళ్ళలో కొంత ఆ రోజు పట్ల ఆసక్తి, కొంత ప్లెజెంట్గా ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి. మార్నింగ్ లేపడమే తల్లిదండ్రుల వాళ్ళు, చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా. నెంబర్ 2, స్కూల్ నుంచి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి బాగా అలసిపోయి వస్తారు. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి అలసిపోయినప్పుడు వాళ్ళతోనే కాస్త కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే, వారికి ఫుట్బాల్ లేకపోతే కబడ్డీ క్రికెట్ ఇష్టమైతే అదే మాట్లాడాలి, పర్వాలేదు. ఆ పిల్లగాని కానీ లేకపోతే పాపని కానీ ఒక మంచి మూడ్లో తీసుకొచ్చి ప్లెజెంట్గా తల్లిదండ్రులు సమయం కలపాలి. చిన్నపిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీస్ రోజు ఒకటి ఆలోచించి మీకు చాలా తెలుసు, మీరు చదువుకున్నారు, అనుభవం ఉన్నది, మీకు తెలియకుంటే మీరు చాలా పుస్తకాలు చదవచ్చు డే టైంలో. తల్లిదండ్రులు వాళ్ళకి కాస్త ఇన్స్పిరేషన్ వచ్చే విషయాలు చెప్పాలి. మన నిజ జీవితంలో ఎవరెవరైతే బ్యాక్గ్రౌండ్ సరిగా లేకుండా జీవితంలో పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయాలు చెప్పాలి. ఎవరు? సిరాజ్ అహ్మద్, క్రికెట్. ఎస్,
అతను ఏ బ్యాక్గ్రౌండ్, అతను ఇప్పుడు మన సీఎం గారు వచ్చి సన్మానం చేశారు, విన్నారు కదా, క్రికెట్లో బాగా షైన్ అయినారు T20లో. అతను ఒక ఆటో డ్రైవర్, ఓల్డ్ సిటీలో ఒక ఆటో డ్రైవర్ కొడుకు. క్యాప్టెన్ ఎవరు T20లో ఉన్నా? మీకు తెలిసిన భాషనే నేను మాట్లాడుతున్నాను. మీరు క్రికెట్ చాలా మంది చూస్తారు, క్రేజ్ కదా, రోజు నుంచి రాత్రి చూస్తారు కదా. రోహిత్ శర్మ ఎవరు? క్యాప్టెనా? రోహిత్ శర్మ అనే అతనికి క్రికెటర్ కావాలని జీవితంలో చాలా పెద్ద కోరిక. అతని సంగతి మీకు తెలియదు. అతను క్రికెట్ కోచింగ్కి ఫండ్స్ లేకపోతే పాల ప్యాకెట్లు అమ్ముకొని డబ్బు సంపాదించి క్రికెట్ కోచింగ్కి వెళ్ళాడు రోహిత్ శర్మ. అంటే ఇది చెప్పుకుంటూ పోతే మన ముందే చాలా మంది ఉన్నారు. చాలా పేదరికం ఉంది, బ్యాక్వర్డ్నెస్ ఉంది, పేరెంట్స్ ఏదో రిక్షా కడతారు, కూలీ చేస్తారు. అటువంటి పిల్లలు కూడా మన సమాజంలో మన ముందే చాలా పైకి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంబానీ తెలుసు కదా, 29 బిల్డింగ్లు, 29 అంతస్తుల బిల్డింగ్ మొబైల్ ఉందని చెప్పుకుంటారు. మీ సోషల్ మీడియాలో, వాట్సాప్లో చూస్తారు. అంబానీ కూడా ఒకటప్పుడు ధనవంతుడు కాదు, అర్థమైందా మీకు? చిన్నప్పుడు అంబానీ కూడా ధనవంతుడు కాదు. ఇంత ఆస్తి, ఇంత సంపద ఉండేనా? లేదు. ఎవరైతే ఇప్పుడు పెద్ద స్థాయిలో మన ముందు చాలా అబ్దుల్ కలాం ఉన్నారు. ఆయన పేపర్ అనుకొని బతికాడు, మిసైల్ అయినాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినాడు. అంటే మనం చూస్తున్న మన కళ్ళ ముందు జరిగిన విషయాలే చెప్తున్నాం. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఛాయ్ అమ్మినారని మీరు చూస్తారు చైనాలో, పేపర్లలో. మనం ఒక ఛాయ్ అమ్ముకునే మనిషి మీరు మన దేశ ప్రధానిగా ఉన్నాడు, అర్థమైందా? కాబట్టి ఎవరైతే పెద్ద స్థాయిలో ఇప్పుడున్నారో, చరిత్రలో ఉన్నారో చాలా మంది. ఇప్పుడు మీ ఫేవరెట్ సచిన్ టెండూల్కర్ కూడా పల్లెటూరులో ఒక అబ్బాయి, ఒక టీచర్ ఇంట్రెస్ట్ తీసుకొని కోచింగ్ ఇచ్చాడు. అతను లైఫ్ మొత్తంలో ఆ కోచ్ 1,00,000 మంది పిల్లలకు కోచింగ్ ఇచ్చాడు క్రికెట్. కానీ ఒక 4-5 క్రికెట్ ఫెడరేషన్ అయినా. అంటే ఎవరికైతే బలంగా కోరిక ఉందో, ఎవరికైతే ప్యాషన్ ఉందో, ఎవరైతే డిసిప్లిన్తో ఆ కోరికను నెరవేర్చుకున్నారా, ఆ కళను నెరవేర్చుకున్నారని శ్రమపడ్డారో అటువంటి వాళ్ళే జీవితంలో పైకి వస్తారు. పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు మీ తల్లిదండ్రులు గౌరవిస్తారా లేదా? ఎస్ ఆర్ నో? మీ తల్లిదండ్రులు తలెత్తుకొని ఇలా ఉండాలంటే సమాజంలో మీరు మంచి స్థాయిలో ఉండాలా వద్దా? మీ టీచర్లు మీ గురించి గొప్పగా చెప్పి, ఇద్దరు మా స్టూడెంట్ ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి వెళ్ళాలని మీ గురించి గొప్పగా మాట్లాడే రోజులు రావాలా వద్దా? అది రావాలంటే ఊరికే రావాలంటే సరిపోదు. ఊరికే మాటలు చెప్పడం, స్పీచ్ ఇవ్వడం కాదు. ఆ రకంగా మనం జీవితంలో ముందుకెళ్ళాలి. మన స్టాండర్డ్స్ పెంచుకోవాలి. 10th తర్వాత మళ్ళీ ఏం చేస్తాము అంటే మీకున్న ఏదైతే కోరిక ఉందో దాన్ని బట్టి ఇంటర్మీడియట్లో కూడా సబ్జెక్ట్స్ పెట్టుకున్నారు. రకరకాల కాంపిటీషన్స్ ఉంటాయి ఇంటర్మీడియట్లో. మీ కోరికను దృష్టిలో పెట్టుకొని ఆ కోర్సును మీరు ఇంటర్మీడియట్లో కూడా వెనుకున్నారు. అట్లనే డిగ్రీ చేయాలి, అట్లే పీచ్ చేయాలి. ఎవరికైనా సైంటిస్ట్ కావాలని ఉంటుంది. పిహెచ్డి వరకు పోయి రీసెర్చ్ చేస్తేనే సైంటిస్ట్ అవుతారు. కొంతమంది టీచింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంఎస్సీ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, ప్రొఫెసర్ అవుతారు. ప్రొఫెసర్ చాలా మంచి జీవితాలు ఉన్నాయి. ఏదైనా అల్టిమేట్గా మన సమాజంలో పైసా హైతో పరమాత్మ, అంతేనా కాదు? కానీ మంచి మార్గంలోనే మనం పైసలు సంపాదించే అవకాశం ఉందా లేదా? ఉంది. వ్యాపారం చేసుకోవచ్చు, రకరకాల ఉద్యోగం చేయొచ్చు, ఏం చేసినా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఉంటే విలువ ఉంటుంది, మీకు కూడా తెలుసు. డబ్బు ఉంటేనే మీకు ఇల్లు వస్తుంది, కారు వస్తుంది. మీ పిల్లల్ని కూడా మంచి స్కూళ్ళల్లో చదివిస్తారు.
అరే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, నా పిల్లల్ని మంచి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిస్తామని కోరిక ఉంటుంది. ఆ కోరిక ఎట్లా తెలియాలా? మీరు పైకి ఎదిగినప్పుడే మీ కోరిక తీరుతుంది, మీ తల్లిదండ్రుల కోరిక తీరుతుంది, మీ టీచర్లకి ఒక తలెత్తుకునే అవకాశం ఉంటుంది. మీ స్కూల్ మిస్ కావడం కాదు, స్కూల్ మిమ్మల్ని మిస్ కావాలి. అరే ఇంత మంచి పిల్లాడు, ఇంత మంచి అమ్మాయి మా స్కూల్లో చదివిందే, ఇప్పుడు లేదని స్కూల్లో ఉన్న వాళ్ళందరూ భావించాలి. మీరు స్కూల్ చాలా ఇంపార్టెంట్, ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. ఆలోచనలు చేయాలి, ఆలోచనల తగ్గట్టు మాట్లాడాలి, ఆ మాటల్ని మనం ఆచరణలో పెట్టాలి. మనకి ఈ మైండ్ సెట్ అంటాం, అంటే ఆలోచించే విధానం. మన సమాజంలో 4 రకాల మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక మైండ్ సెట్ ఏంటంటే వ్యూవర్ మైండ్ సెట్ అంటారు. వాళ్ళు ఏం చేయరు, పొద్దున్న నుంచి రాత్రి వరకు క్రికెట్ చూస్తారు, సినిమాలు చూస్తారు, సీరీస్ చూస్తారు, అన్నీ చూస్తారు. కానీ దానిలో నుంచి ఏం గ్రహించారు, మీరు చూస్తారు, మర్చిపోతారు. కావాలంటే కామెంట్ చేస్తారు, సీఎం మీద పీఎం మీద కామెంట్ చేస్తారు, మరి చేసేది ఏం లేదు. చూడదు, కామెంట్ చేయడమే. వాడంతా వీడింట్లా వాళ్ళ దోస్తుల్ని ఇంకోల్ని ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు, జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు మాత్రం ఏం చేయరు. మన చుట్టూ ఉంటారు ఈ మనుషులు, చూడము కామెంట్ చేయడమే అని వాళ్ళు ఎందుకు పనికిరాని వ్యక్తులు అన్నమాట. రెండవ కేటగిరీ విక్టిమ్ మైండ్ సెట్ అంటారు. అబ్బా నా కర్మ లాభం లేదు, నాకు పైకి పోయే అవకాశం లేదు, నేను ఇట్లా పుట్టాను అట్లా పుట్టాను, వాళ్ళు సహకరిస్తలేరు, వీళ్ళు సహకరిస్తలేరు, నాకు ఇంగ్లీష్ వస్తలేదు, మ్యాథమెటిక్స్ వస్తలేదు అంటే తనను తిట్టుకునే వ్యక్తిని విక్టిమ్ మైండ్ సెట్ అంటారు. మూడవది విలన్ మైండ్ సెట్ అంటారు. వాళ్ళు బాగుపడడం పక్క పెట్టి ఇంకోళ్ళు బాగుపడితే వాళ్ళు ఎట్లా చెడుకోవాలని చూస్తారు. ఒక పాప బాగా చదువుకుంటే ఆ విలన్ మైండ్ సెట్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తే వెళ్ళి దగ్గరకు వస్తుంది, ఏం చేస్తున్నాడు, అరే పరీక్ష ఉంది కదా చదువుకుంటున్నాడు, ఏం పరీక్ష చదివి ఏం చేస్తారు, మళ్ళా లగ్గం చేసుకున్నాడు కదా, అంతే కదా మీ జీవితం. మీరు తల్లిదండ్రులు ఏమైనా పైకి చదివిస్తారా, ఏం చేస్తారు? హాయిగా సినిమా పదం అంటది, టీవీ చూస్తూ ఉంటుంది, లేదంటే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటుంది, లేని తరం ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా సొసైటీస్కి పనికిరారు. అటువంటి వాళ్ళు ఇంకా చెడిపోతే మనకు యాసిడ్ పోసే కేసులు కనిపిస్తాయి. ఆడపిల్లల మీద యాసిడ్ పోసిన కేసులు అప్పుడప్పుడు పేపర్లు చదువుతుంటారు. అదంతా ఈ రాక్షసత్వం ఉన్న మెంటాలిటీ అనమాట, దాన్ని విలన్ మైండ్ సెట్ అంటారు. ఇప్పుడు పైన చెప్పిన ముగ్గురు వీవర్ మైండ్ సెట్ కానీ, విక్టిమ్ మైండ్ సెట్ కానీ, విలన్ మైండ్ సెట్ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు, వాళ్ళకి ఉపయోగం లేదు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగం లేదు. మనకు కావాల్సింది అంటే మీకు కావాల్సింది పిల్లలు డెవలప్ చేసుకునాల్సింది విక్టర్ మైండ్ సెట్. అంటే మనం కష్టపడితే ఫలితం వస్తుంది, శ్రమిస్తే తప్పకుండా మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది, మనం డిసిప్లిన్గా ఉంటే తప్పకుండా మనం పైకి వెళ్తాం అన్న ఒక ఆశాభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళది విక్టర్ మైండ్ సెట్ అంటారు. ఆ మైండ్ సెట్ తేవడానికి తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ మన పిల్లల్లో ఆలోచనలో మార్పు తేవడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఇప్పుడు మన ఊళ్ళో ఈ పిల్లల దగ్గర నాకు తెలీదు, మొబైల్స్ ఉంటాయా? అందరి దగ్గర ఉంటుంది. మనము కోవిడ్ గురించి మాట్లాడుకున్నాం, కరోనా వైరస్ అన్నిటికంటే భయంకరమైన వైరస్ ప్రపంచంలో. ఇప్పుడు టెక్నాలజీ ఎంత మంచిదో ఎంత గొప్పదో అంతకన్నా భయంకరమైన వైరస్గా పిల్లలకి పెద్దలకి వీళ్ళందరూ తయారైపోయింది. ఇది ఒక రోగం. పొద్దు నుంచి రాత్రి వరకు ఇది పక్కన పెట్టుకోవాలా, ఎవరు మెసేజ్ పెట్టారు చూడాలా, దాంట్లో వచ్చే రీల్స్ దాని ఎఫెక్ట్ ఏముంటుందో మీకు తెలియదు. ఇట్లా అన్నప్పుడల్లా వాళ్ళ మైండ్లో హార్మోన్ ట్రిగర్ అవుతుంది. ఒకటి డోపమిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇట్లా ఏదైనా రీల్ చూసినప్పుడు చూడగానే వాళ్ళ ట్రిగర్ అయ్యి ఆ డోపమిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది మైండ్లో. ఇంకోటి రీల్ చూడగానే ఇంకోసారి రిలీజ్ అవుతుంది. ఇట్లా రిలీజ్ అయ్యి మైండ్ అంతా హార్మోన్స్తో నిండిపోతుంది, డోపమిన్ హార్మోన్.
వాళ్ళకి ఇంకా వేరే విషయం దొరికెక్కదు. డోపమైన్ ఎప్పుడైతే మీ బ్రెయిన్లో సాచురేట్ అయిందో వేరే విషయం ఏదైనా చేయాలంటే వాళ్ళు సాటిస్ఫై కారు. వాళ్ళు ఆడుకున్నా సాటిస్ఫై కారు, పడుకున్నా సాటిస్ఫై కారు, ఆటలాడినా సాటిస్ఫై కారు, మీరు మంచి మాట చెప్పినా సాటిస్ఫై కారు. మొత్తం హార్మోన్తో సాచురేట్ అయిపోయింది బ్రెయిన్. ఇది చాలా డేంజరస్ రోగంగా తయారైంది సొసైటీలో. తల్లి మొబైలు, తండ్రి మొబైలు, పిల్లలు ఎక్కడో పిల్లలు ఉండి మంచి కూర్చోడం కూర్చుంటారు ఇది పట్టుకొని. ఇది చాలా హైయెస్ట్ టెక్నాలజీ. ఇంతకన్నా మించిన టెక్నాలజీ ప్రపంచంలో లేదు. మీరు పిహెచ్డీ చేయడం లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఈ ఫోన్ చాలు నాకు. ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతా ఈ ఫోన్లో. దీంట్లో లేనిది లేనేలా. నువ్వు ఏదైనా ఒక ప్రశ్న ఇస్తే ఇమీడియట్గా సమాధానం వస్తుంది. పాపకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ఎస్ఏ కావాలంటే అది ChatGPT అని వచ్చింది ఇవాళ. అది కావాలంటే అది ఒక ఎస్ఏ ఇస్తుంది. మీరు ఏ సమస్య చెప్పినా నాకు ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే దీంతో దొరుకుతుంది. దీనికి మించిన టెక్నాలజీ లేదు, ఆయుధం లేదు ప్రపంచంలో. చాలా శక్తివంతమైన ఆయుధం ఇది మన చేతిలో ఉంది. కానీ ఈ ఆయుధాన్ని మనం వాడకంగా ఎప్పుడూ చూడము. సోషల్ మీడియాలో పనికిరాని విషయాన్ని చూస్తాము. ఆ పనికిరాని విషయాన్ని మనం ముచ్చట్లా పెట్టుకుంటాము. దాంతోనే కిక్ వస్తుంది మీకు. ఆ సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు, ఆ రీల్స్ చేయనవాడు ఆల్రెడీ నేను బాంబులు వేసినాడు మన మీద. ఫిజికల్గా బాంబులు వేయకలే. ఒక బాంబు పేరు టిక్టాక్, ఇంకో బాంబు పేరు ఇన్స్టాగ్రామ్. ఈ రెండు బాంబులు ఈ జనరేషన్ స్పైల్ చేస్తూ ఉన్నాయి. నాకు మా ఊళ్ళో సంగతి తెలియదు కానీ సిటీలో మాత్రం పిల్లలందరినీ బాగా డ్యామేజ్ చేసేది ఇదొక మొబైల్ స్లేవర్. ఇది బానిస. మీరు ఇది పట్టుకొని చూస్తుంటే మీ పిల్లలు ఎక్కడ చూస్తారు, వాళ్ళకి మంచి విషయాలు ఎక్కడ చెప్తారు. కాకపోతే దీంట్లో మంచి విషయాలు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన ఇన్స్పిరేషన్ స్టోరీ అంటే మీకు నుంచి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ఒక స్టోరీ, కరెక్ట్ గారు ఒక స్టోరీ చెప్పారు. అది దీంట్లో పడితే యూట్యూబ్లో పడితే బ్రహ్మాండం చేస్తారు. ఇప్పుడు ఎవరైతే పెద్ద స్థానంలో ఉన్నారో మన ముందర మన జీవితంలో వాళ్ళ లైఫ్ హిస్టరీ ఏంటి అని మీరు గూగుల్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో కొట్టండి. వాళ్ళు ఏ రకంగా కష్టపడి అడిగారు, చిన్నప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు, అవన్నీ దీంట్లో ఉంటాయి. మీకు చరిత్ర ఉంటుంది, సోషల్ స్టడీస్, సైన్స్, ఎవ్రీథింగ్. ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతా దీంట్లో ఉంది. ఇంకా రాను మారిపోతూ ఉంటుంది. విషయాలు చిన్నగా అయిపోతుంది. ఇంక చేతి మీదకి వస్తుంది, ఇంకా రింగ్ మీదకి వస్తుంది. దీంట్లోనే ఫోన్లు, దీంట్లోనే టీవీ, ఎవ్రీథింగ్. మీకు కావాల్సిన ప్రతి వస్తువు దీంట్లో ఉంటుంది. కాకపోతే అన్నీ స్పైల్ చేసే ఒక అవకాశం ఈ మొబైల్లో ఉంది. సో మనం దీని గురించి, ఈ స్లేవరీ, ఈ మొబైల్ అడిక్షన్ గురించి, మొబైల్ ప్రాపర్ యూటిలైజేషన్ చేస్తే అది ఒక వరం. ఈ మొబైల్ని కనుక మనం మిస్యూజ్ చేస్తే ఇది ఒక పెద్ద శాపం. మీకు కానీ మీ టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ శాపం ఇది ఇప్పుడు శాపంగా మన సమాజంలో డామినేట్ చేస్తూ ఉంది. ఒక టెక్నాలజీ మంచి వరంగా ఉండాల్సిన మొబైల్ ఫోను ఒక శాపంగా మారింది. మీ పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి అమెరికాలో వర్క్ చేస్తుంటే రోజు ఒక 10 నిమిషాలు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాం తల్లిదండ్రులు. అది ఒక రకంగా అంత పెద్ద వరం ఇందులో. కానీ దాంట్లోనే పిల్లల్ని చెడిపేసే విషయాలన్నీ దీంట్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ ఏదైతే ఒక గొప్ప వైరస్ ఉందో, కరోనా వైరస్ మించిన వైరస్ ఇది. సో దీంతో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఇక్కడున్న పిల్లలకి, పెద్దలకి, టీచర్లకి అందరినీ నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఉట్టి నాలెడ్జ్ ఉంటే సరిపోదు. నాలెడ్జ్తో పాటు కొన్ని విలువలు కూడా ఉండాలి. నాలెడ్జ్, విలువలు రెండు ఉన్న వ్యక్తి అబ్దుల్ కలాం. అతనికి నాలెడ్జ్ ఉంది,
విలువలు ఉన్నాయి కాబట్టి మిసైల్ మ్యాన్ అయ్యాడు, సైంటిస్ట్ అయ్యాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు. నాలెడ్జ్ ఉంది కానీ విలువలు జీరో. ఒసామా బిన్ లాడెన్గా మారాడు. నో వాల్యూ. ఎవరంటే వాళ్ళని చెప్పొచ్చు. ఒక టెర్రరిస్ట్గా మారాడు ఒసామా బిన్ లాడెన్. మీకు తెలుసు అతని కథ. సో ఒసామా బిన్ లాడెన్, కలాం మీరు కంపేర్ చేసుకుంటే వాళ్ళకు జ్ఞానం ఉంది, వాల్యూస్ ఉన్నాయి. ఇద్దరికి జ్ఞానం ఉంది కానీ వాల్యూస్ లేవు, విలువలు లేవు. అందుకోసం జ్ఞానంతో పాటు మనకు విలువలు ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఎక్కువ బాధ్యత ఏంటంటే పేరెంట్స్ టీచర్ మీద ఉంది. ఈ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు ఇంట్లో ఏమో పేరెంట్స్ బాధ్యత, స్కూళ్ళేమో టీచర్స్ బాధ్యత. టీచర్స్ అనుకుంటేనే మన భావితరాలు బాగుంటాయని తెలియజేస్తూ పిల్లలకి చెప్పేది ఒకటే, మనము అది ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరైనా చెప్పండి పెద్దల పిల్లలు, మనం చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాం? ఎవరైనా చెప్పండి. మనం ఎక్కడికి వెళ్తాం చనిపోయిన తర్వాత? ఎవరు చనిపోయినా పర్వాలేదు, ఊళ్ళో పోతావా? ఓకే, చూడిన వాళ్ళ ఆలోచనలోకి వెళ్తాం. ఎవరన్నా చనిపోయి ఆ చనిపోయిన వ్యక్తి మీద మనం ఆలోచనలోకి వెళ్ళిపోయి అతను గొప్పవాడా, మంచివాడా, పాపం ఎంత మంచిగా ఉంటే, ఎంత బాగా మాట్లాడుతుంటే అతని ఎవరు పోయి సాయం చేస్తుండే, లేకపోతే కొంతమంది ఆడాలి ముద్రనష్టపడి చచ్చిపోయిందనే వ్యక్తి. సో అన్ని రకాల ఆలోచనలు చనిపోయిన వ్యక్తి మీద ఉంటాయి. మనం అనుకునేది ఒక్కటే విషయం, చనిపోయిన తర్వాత ఎవరైతే మన గురించి ఆలోచన చేస్తున్నారో వాళ్ళ ఆలోచనలో గొప్పగా ఉందామా, హీనంగా ఉందామా అనేది మన ప్రతి ఒక్కరు మన గుండె మీద చేసుకున్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కానీ అదొకటే మనకి అతిపెద్ద విమర్శ. చనిపోయిన తర్వాత మన గురించి ఇతరులు ఏమనుకుంటారు, ఎంత గొప్పగా అనుకుంటారు, లేకపోతే ఎంత హీనంగా అనుకుంటారు అనేది చాలా ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్న ముందు ఉంచుకుంటూ లైఫ్ ఇస్ ఏ షార్ట్ జర్నీ, ఎక్కువగా బతుకము మా అంటే 100 ఏళ్ళు బతుకుతామో. ఇప్పుడు ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినా 150 ఏళ్ళ దాకా బతకచ్చు. మనం 80-90కే అవుతాము. ఇవాళ పిల్లలు కదా, వాళ్ళు పెద్ద అయ్యేసరికి వయస్సు 150 సంవత్సరాల వరకు బతికే మెడిసిన్స్, టెక్నాలజీ వస్తుంది. దాని మీద బాగా రీసెర్చ్ అవుతుంది. ఆల్రెడీ బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని మెడిసిన్స్ కూడా తింటున్నారు. ఒక ఫుడ్ హ్యాబిట్స్, ఒక మెడిసిన్స్ అన్నీ, ఒక లైఫ్ ప్యాటర్న్, ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఒక స్టాండర్డ్ ఫుడ్ తినడము, కొన్ని స్టాండర్డ్ మందులు వాడము, వాడితే కనీసం ఒక 15 సంవత్సరాలు ఎక్కువ బతికే అవకాశం ఇప్పుడు ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆల్రెడీ అమలు జరుగుతాం. ఇంకొక 20 సంవత్సరాలు మన పిల్లలు పెద్దగైతే వాళ్ళు అనుకుంటే మాత్రం 150 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికే అవకాశం ఉంది. ఎంత బతికినా 150. లైఫ్ ఈజ్ ఎ వెరీ షార్ట్ జర్నీ. ఈ షార్ట్ జర్నీలో మనకు అసూయలు ఎందుకు, కోపాలు ఎందుకు, ఇంకోటి తిట్టడం ఎందుకు, ఇంకోటి జడ్జిమెంట్ ఎందుకు, ఎవరి మీద జడ్జిమెంట్ చేయడం? మనకు టైంపాస్ ఏం లేదు. ఇవ్వకుండా చూడాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ క్షమించాను.